మొత్తంగా హిందువులు దీనికి సంబంధించి మరోసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా రాముడి పట్టాభిషేకాన్ని కావచ్చు, రాముడి కళ్యాణాన్ని కావచ్చు తిలకించడానికి ఏంటి ఎన్నికల కోడ్ ఎందుకు అడ్డం వచ్చిందనే దానికి సంబంధించి వారందరూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? దేవాదాయ శాఖ కూడా రిక్వెస్ట్ పెట్టింది దీనికి సంబంధించి మరొకసారి పునఃసమీక్షించాలి, భద్రాచలం రాముల వారి కళ్యాణానికి సంబంధించి ప్రత్యక్ష ప్రసారాన్ని కల్పించడానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎందుకు ఈ అడ్డంకి అనే దానికి సంబంధించి ఒకసారి రివ్యూ చేయవలసిందిగా ఎలక్షన్ కమిషన్ కోరినట్టుగా తెలుస్తుంది, లేఖ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే డాక్టర్ రంగరాజన్ గారు మనకి ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు, చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకులు. రంగరాజన్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి సార్. ఈసీ తీసుకున్న నిర్ణయం మీకు తెలిసే ఉంటుంది. భద్రాచలం నేను వింటున్నాను, వాళ్ళ ఆర్డర్ ఏం చూడలేదు, వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నారు అనేది అర్థం కావట్లేదు. బట్ బేసికలీ దానివల్ల ఈ శ్రీరాముల వారి కళ్యాణం చూడడం వల్ల ఫలానా పార్టీకి భక్తులు ఓటేస్తాడు అనే లైను చాలా పొరపాటు. అది అంటే మీరు ఏం చేసినారంటే శ్రీరాముల వారి కళ్యాణాన్ని ఎలక్షన్తో ముడిపెట్టారు. నంబర్ 1. నంబర్ 2 ఏం చేశారంటే ఇది ఇవాళది కాదు, ఈ శ్రీరాముల వారి కళ్యాణం ప్రభుత్వానికి కళ్యాణానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఇప్పుడు తానాషా కాలం నుంచి ప్రతిసారి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు ప్రభుత్వ పరంగా వెళ్ళేటటువంటి ఏకైక దేవాలయం ప్రపంచంలో భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవాలయం. తిరుమల తిరుపతి దేవస్థానంకి కూడా లేదు ఆ కనెక్షన్. భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవాలయానికి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం అంటే అది కూడా వేరే మతానికి సంబంధించినటువంటి ఒక రాజు సీతారామచంద్ర స్వామి వారికి ముత్యాల తలంబ్రాలు పంపించడం అనేది ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి ఒక ఘట్టం. దాన్ని కొనసాగిస్తూ ఈ ప్రభుత్వాలు ఇప్పుడు కూడా సెక్యులర్ ప్రభుత్వం అయినా, మతానికి సంబంధం లేనటువంటి ప్రభుత్వం అయినా, ముఖ్యమంత్రి గారు తల మీద పట్టు వస్త్రాలు పెట్టుకొని ముత్యాలు పెట్టుకొని తీసుకొని పోయి స్వామివారి పాదాల దగ్గర సమర్పించి ఆ కళ్యాణంలో భాగస్వాములు అవుతున్నారు అంటే ఇది ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక అద్భుతమైన ఘట్టం. అది ఆ ఘట్టానికి ఎలక్షన్తో ముడిపెట్టడం చాలా పొరపాటు. నేను ఈసీని ప్రార్థిస్తున్నాను, ఎలక్షన్ కమిషన్ మేబీ నార్త్ ఇండియాలో అక్కడ తెలియని వాళ్ళు ఎవరైనా ఉండొచ్చేమో అధికారులు, ఆ నిర్ణయం సీతారామచంద్ర స్వామి దేవాలయం లైవ్ టెలికాస్ట్ ని చేయకూడదు అంటే మాకు ఇప్పుడు నేను చిలుకూరులో ఉన్నానండి. చాలా మంది భక్తులు చిలుకూరు స్వామివారి దైవ కళ్యాణోత్సవాన్ని కానీ రథోత్సవాన్ని కానీ లైవ్ లో చూడాలనుకున్నారనుకోండి, అమెరికాలో ఉంటారు, యూకేలో ఉంటారు. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారి స్పీచ్ ని లైవ్ లో వింటారు, ప్రధానమంత్రి గారి ఎలక్షన్ స్పీచ్ ని లైవ్ లో వింటారు. ఇవన్నిటినీ కూడా ట్రాన్స్మిషన్ ఆపకుండా సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణోత్సవాన్ని మాత్రం ఎందుకు ఆపుతున్నారు? లాజిక్ కూడా అర్థం కావడం అంటే ఎవరికి అర్థం కావట్లేదు. నేను నిజంగా చెప్తున్నాను, నా షాక్ అయినా నా వాక్యాన్ని. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ఇండియా సమ్ ఎలక్షన్ కమిషన్ హాస్ టేకన్ ఎ డెసిషన్ టు స్టాప్ ది లైవ్ టెలికాస్ట్ ఆఫ్ సీతారామచంద్ర స్వామి కళ్యాణం. తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం ఏం చేసింది, అప్పుడు ఎలక్షన్ కూడా లేదు. మన జనవరి 22వ తారీఖు నాడు ప్రతి గుడిలో ఒక ఇది పెట్టి పెద్ద టీవీ పెట్టి ప్రతి గుడిలో మన శ్రీరాముల వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని లైవ్ పెట్టాలి అని చెప్పి అక్కడక్కడ వాళ్ళ టెంపుల్ ట్రస్టీస్ నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం ఏం చేసింది, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ చేతి కింద ఉంది కాబట్టి నాస్తిక ప్రభుత్వం, అది డిఎంకే ప్రభుత్వం. వాళ్ళు ఏం చేసినారు, ఇలా వీలు కాదు, ఇది టెలికాస్ట్ చేయడానికి వీలు లేదు, అయోధ్యకి శ్రీరాముల వారికి మన తమిళనాడుకి ఏం సంబంధం, ఆ ప్రాణ ప్రతిష్టకి మనకి ఏం సంబంధం అని చెప్పి వాళ్ళు క్యాన్సిల్ చేసినారు లైవ్ టెలికాస్ట్ ని. వాళ్ళు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కొట్టేసింది ఆర్డర్ని. ఇప్పుడు మేము హైకోర్టుకు వెళ్ళాలా చెప్పండి? అవసరం లేదు కదా. ఇది చాలా దారుణం. ఇలాంటి ఒక నిర్ణయం వల్ల ఏమవుతుందంటే ఎలక్షన్ కమిషన్ మీద కొంచెం కోపం వస్తుంది. ఏ ఎలక్షన్ కమిషన్ అయితే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ పబ్లిక్ గా ఇఫ్తార్ విందులని ప్రోత్సహించి విందులో పాల్గొనే వాళ్ళకి
ఫోటోలు దిగి దాన్ని విల్ ఇట్ నాట్ అఫెక్ట్ ది ఎలక్షన్ రిజల్ట్స్?